వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మోకలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్సీ సెల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. చరిత్రను కనుక చూసుకుంటే కత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలామంది రాజులు చూశారు. తర్వాత ఏకైక వ్యక్తి కలం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసేసి పాకులాడిన వ్యక్తి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచా తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి, దళితులకి పేదలకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీలు అనుకొని అందరికీ సమపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నాడు, నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు. దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బలసాని కిరణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాతో పాటు 4 చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బలసాని కిరణాన్ని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది. దానికి భయపడి నిన్నేదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటేనే ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారనమాట. మొత్తం ఫుటేజ్ ఉంది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము మొత్తం చెప్పేసేస్తాం. ఆల్రెడీ నిన్న ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం కూడా నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము దళిత సంఘాలందరినీ కలుపుకొని పార్టీ పరంగా కానీ మేము చేయాల్సిన మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇదే చెప్తున్నాం, రామాంజనేయులు గుర్తుపెట్టుకో, 24 గంటల లోపల నువ్వు వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత జాతి మొత్తానికి కూడా మేము తప్పు చేశాము, మేము మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అంటేనే వదిలిపెడతాము, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళేసి శంకర్గిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పేసి ఖబర్దార్ చెప్తున్నారు. రామాంజనేయులు గుర్తుపెట్టుకో.